అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశం కూడా ఉన్నట్లయితే సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు దర్శించిన, దత్తాత్రేయ ప్రార్థనలు, అదేవిధంగా దత్తాత్రేయుడితో పాటుగా అనఘాదేవికి సంబంధించిన శ్లోకాలైనా అష్టోత్తరాలైనా ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం, లేకపోతే వినడం, లేకపోతే దేవాలయ సందర్శన, ఇవన్నిటికీ కూడా సమయం మీకు అనుకూలంగా ఉండకపోతే తప్పనిసరిగా సమయంలో దొరికిన సమయంలో శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే అది కూడా చాలా చక్కటి ఆలోచనలని, మానసిక ప్రశాంతతని, అభివృద్ధిని, జ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ఆశించిన ఫలితాల్లో అనుకూలతలు మొదలైనవన్నీ కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఏ రోజు చెప్పుకునే పరిహారంలో ఆ రోజు చెప్పుకునే విధంగా ఈ రోజు దత్తాత్రేయుడికి సంబంధించింది ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకున్నా, విన్నా, ఏదైనా సరే ఇవన్నీ కూడా మీకు అవ్వకపోతే కనీసం మీ ఇష్టదేవత ప్రార్థనతో అయినా సరే మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా భగవంతుని కృపతో సమస్యల్ని అధిగమించడానికి మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకుంటారని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.